నిషి వైజయంతితో చెప్తూ ఉంటుంది. ధాత్రి వాళ్ళ సాక్ష్యాల్ని మనం కొట్టేశాం కదా! కాబట్టి పోలీసులు వదినకిచ్చిన గడువు కూడా ఈ రోజుటితో పూర్తయిపోతుంది అని నిషి చెప్తుంది. అంటే పోలీసులు కౌశిక్‌ని అరెస్ట్ చేయడానికి వస్తారని చెప్తున్నావా? అంతే కదా! అని వైజయంతి అడుగుతుంటే, అవును అత్తయ్య, అవును అత్తయ్య. వాళ్ళిచ్చిన గడువు పూర్తయిపోయింది కాబట్టే ఇక పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోతారు అని నిషి చెప్తుంది. అదే కదా నిషి మనకు కూడా కావాల్సింది అని యువరాజ్ చాలా చాలా సంతోషపడతాడు. పోలీసులు ఎప్పుడెప్పుడు వస్తారా అని వెయిట్ చేస్తూ ఉంటారు. అప్పుడే ఇక కేడీ, జేడీ పోలీసులు అందరూ కూడా ఇంటికి వస్తారు. "ఏందమ్మీ మళ్ళీ ఇలా వచ్చావు?" అని వైజయంతి అడుగుతూ ఉంటుంది. "ఏంటి జేడీ ఇలా వచ్చావు?" అని కౌశికి కూడా అడుగుతుంది. "మేము మీకిచ్చిన సాక్ష్యాలు ఏమయ్యాయా అని తెలుసుకోవటానికి వచ్చాము" అని ఇక జేడీ, కేడీ చెప్తూ ఉంటారు. నేను మొత్తం వెతికాను. ఇంట్లో, ఆఫీస్‌లో, బయట మొత్తం కూడా ఎక్కడ కూడా ఆ సాక్ష్యాలు కనిపించడం లేదు అని కౌశికి బాధపడుతూ చెప్తూ ఉంటుంది. కానీ మాకున్న గడువు కూడా పూర్తయిపోయింది కౌశికి గారు. మేమేం చేయలేం అని ధాత్రి ఇక జేడీ చెప్తుంది. అంటే నేనేం చేస్తే మీకు ఎలాంటి ఇబ్బంది రాకుండా జరుగుతుందో చెప్పండి. అదే చేస్తాను అని కౌశికి అంటుంది. మేము మిమ్మల్ని అరెస్ట్ చేయక తప్పడం లేదు. మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం అని జేడీ అంటుంది. అది విని యువరాజ్, నిషి, వైజయంతి చాలా సంతోషపడుతూ ఉంటారు. ఇక జేడీకేడి కౌశికిని అరెస్ట్ చేసి కారులో ఎక్కిస్తూ ఉంటే, ఇక నిషి, వైజయంతి, యువరాజ్ నవ్వుకుంటూ ఉంటారు పైశాచికంగా. కాస్త సమయం ఇవ్వచ్చు కదా అని బూచి అడుగుతూ ఉంటాడు. మా దగ్గర లేనిదే అది అని కేడీ, జేడీ కౌశికిని కారు ఎక్కిస్తూ ఉంటారు. ఇక నిషి వాళ్ళు తీసిన సాక్ష్యాలు బయటికి రావాలంటే మనం వదిన్ని అరెస్ట్ చేసి తీరాల్సిందే కేదార్ అని ధాత్రి కేదార్లు ప్లాన్ ప్రకారమే కౌశికిని అరెస్ట్ చేసి స్టేషన్‌కి తీసుకువెళ్తూ ఉంటుంది.